ఏంటది చూపించు. బైబిలా? లోపల ఉండేది ఎవరు? బయటికి రండి. మీరు క్రిస్టియన్సా? చెప్పండి. కాదు, మేము క్రిస్టియన్స్ కాదు. చెప్పు. కాదండి, మేము కాదు. అబద్ధం చెప్తున్నావు. జీబులు ఎక్కించండి వాళ్ళందరినీ. మమ్మల్ని వదలండి. పదండి. అయ్యో, మమ్మల్ని చేయకండి. మేము క్రిస్టియన్స్ కాదండి. అయ్యో, ఎక్కువ ఎక్కువ కానివ్వండి త్వరగా. అయ్యో, ఇంకా ఎన్ని రోజులు మాకు చీకటి బ్రతుకులు. డేవిడ్, బాధపడకు. ఆ ప్రభువే మనకి సహాయం చేస్తారు. మన ప్రార్థన విని ఈ చీకటి బ్రతుకు నుంచి వెలుగునిస్తారు. ఏంటా శబ్దం? ఎవరక్కడ? త్వరగా. చెప్పు, లేకుంటే నిన్ను చంపేస్తాను. ఏంటి? అయ్యా, త్వరగా చెప్పు. దయచేసి మమ్మల్ని చెప్తావా లేదా? అయ్యా, చూడండి, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ స్నేహితులు ఎక్కడున్నారో చెప్పండి. నాకు ఎలాంటి మందు వద్దండి. నేను ఇలాగే చనిపోతాను. నా మిత్రుల జాడ చెప్పి నేను దేవద్రోహిగా మారలేను. నేను యేసుక్రీస్తును స్తుతిస్తూ చనిపోతాను. ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నా. యేసు దేవుడు కాదని చెప్పి నీ చేతిలో ఉన్న బైబిల్ని కింద పడేసి కాల్తో తొక్కి నలిపేసిరా. లేదంటే నీకు చావే శరణ్యం. మరణమో జీవితమో, గెలుపో ఓటమో నాకు నిశ్చయించబడింది. ప్రభువే నా దేవుడు, ప్రభువే నా రక్షణ. ఆ ప్రభువే మీకు కూడా రక్షణ. వేణ్ణి ఇలాగే వదిలేస్తే మాట్లాడుతూనే ఉంటాడు. ఆ పెట్రోల్ క్యాన్ తీసుకురండి, కాగడా కూడా తీసుకురండి. ప్రభువా, స్తోత్రం. ఇప్పుడు మనము ప్రభు ప్రార్థన ప్రారంభిద్దామా?
ఫైర్! మమ్మీ డాడీ యేసుయే కమాన్! Soldiers, captain is coming. Salute. Very good morning, sir. రాజు, జోకబ్, Yes, sir. ఇంకా సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అక్కడ? సార్, వాళ్ళను ఎంత చిత్రవద్ద చేసినా వాళ్ళు నిజం చెప్పడమే లేదు సార్. ఏమిటి? వాళ్ళు ఇంకా నోరు విప్పలేదా? సార్, ఓకే సార్. సార్, జనరల్ ఆన్ ద లైన్ సార్. హలో, కెప్టెన్ ఇస్ హియర్. Yes, sir. Okay, sir. Yes, sir. Okay, sir. Yes, sir. Okay, sir. General is coming. All get ready. Yes, sir. General is coming. Salute. Good morning, sir. కెప్టెన్ ఎనీ న్యూస్? సార్, మనం పెట్టిన హద్దుల్ని మీరి రహస్యంగా యేసు భగవానుని ప్రార్థిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని ఇక్కడికి నిర్దాక్షిణ్యంగా లాక్కురావడం జరిగింది సార్. ఏంటి? మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ గ్రూపా? అంతేకాకుండా యేసుక్రీస్తుని ఆరాధించే కూటమికి ఒక నాయకుడా? ఏయ్, ఇంకా అతల్లాగా ఎంతమంది ఉండుంటారు? సార్, అతన్ని ఎంత చిత్రహింసలు పెట్టినా నోరు తెరవడం లేదు సార్. నిజం చెప్పడం లేదు సార్. ఓ అలాగా, వాణ్ణి లాక్కురండి.
ఓ, నువ్వే నా కూటమికి నాయకుడివి? నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పరిపాలనలో ఉన్న ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావా? అయ్యా, నేను జనాల్ని తప్పుదారి పట్టించలేదు, మంచి దారిలోనే తీసుకువెళ్తున్నాను. యేసుని ప్రార్థించడంలోనే సత్యము జీవనము ఉన్నదని చెప్తున్నాను. ఆ సత్యాన్ని నేను ప్రజలకు బోధిస్తున్నాను. ఏం కూసావురా? అయ్యా, నన్ను నరికి పోగులు పెట్టిన ఆ ప్రభువే నిజమైన దైవం. ఏమన్నావు? ఆ యేసే నిజమైన దైవమా? యేసువే వీళ్ళను క్షమించు. అందరూ జాగ్రత్తగా వినండి. యేసును కొలిచే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని సజీవ దహనం చేయండి. yes sir. ఇదిగో ఈ భయంకర సంఘటన చూడండి, చూస్తూనే ఉండండి. ఇది ఇంతటితో ముగిసిపోలేదు. క్రైస్తవ బిడ్డలు ఎక్కడున్నారని ఒక్క ఇంటిని కూడా వదలకుండా వెతికి వెతికి చిత్రవద చేసి నానా హింసలు పెట్టి చంపుతున్నారు. అలా చూడు, వీళ్ళంతా రహస్యంగా యేసుక్రీస్తుని ప్రార్థించిన వాళ్ళు.
వీళ్ళలాగే నువ్వు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడ ఉండొచ్చు. నోరు తెరిచి నిజం చెప్పు. ఇంకా చాలా మంది రహస్యంగా ప్రార్థిస్తున్న వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళెక్కడ? ఎక్కడ వాళ్ళు? నీళ్ళు 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 నీళ్ళు. ఏంటి నీళ్ళ? ఏది మీ దేవుణ్ణి రమ్మని చెప్పు, నీళ్ళిస్తాడు, తాగు. అది కూడా అమృతం లాంటి నీళ్లు. అతని దగ్గర అడగొచ్చు కదా. అదిగో అక్కడున్నాయి చూడు నీళ్లు, వెళ్ళి తాగు. ఓ నీ దేవుడు నిజమైన వాడే అయితే వెళ్ళి ఆ నీళ్లు తాగరా, చూద్దాం. అందరినీ కాపాడే ప్రభువా, నాలో శక్తినివ్వు, నాలో శక్తినివ్వు. నాలో శక్తినివ్వు, నాలో శక్తినివ్వు. వీడు ప్రభు వచ్చి వీడికి సహాయం చేస్తాడా? వీడేమో శవంలా ఉన్నాడు. నాలో 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 శక్తినివ్వు, నాలో ప్రభువా, నాలో ప్రభువా, శక్తిని ప్రభువు నాకు శక్తినిచ్చాడు, నా ప్రభువు నాకు శక్తినిచ్చాడు. అందరినీ కాపాడే ప్రభువా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ప్రభువా మమ్మల్ని కాపాడు. జార్జ్, ప్రభువా, 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 ప్రభువా. వీడిని తీసుకెళ్లి ఆ చీకటి గదిలో పడేయండి. దేవదేవుడా, ఈ దీనుల్ని కాపాడవా. వయస్సుడికిపోయింది, బలహీనున్నైపోయాను. నీ సువార్త మహిమలను తెలియజేయాలి, తెలియజేయాలి. ఓ నా ప్రభువా, ఈ దీనుల్ని కరుణించి కాపాడు. నువ్వే రక్షణ, నువ్వే కాపాడు, నువ్వే కాపాడు.
నాయనా అయ్యా బాబు, నువ్వు అయ్యా నా పేరు యాండ్రూస్. నేను మీరు చేసిన ప్రార్థన ద్వారా దేవదూతలు నన్ను మీ దగ్గరకు చేర్చాయి. బాబు, దేవదూతలా నా దగ్గరికి నిన్ను పంపించాయి. అవును. ఆశ్చర్యంగా ఉంది. నా దేవుడు నా మొరాలకించాడు. నా దేవుడు నా మొరాలకించాడు. ఇదిగో చూడు, ఇవన్నీ వేద గ్రంథాలు. వీటి గురించి కొన్ని సంవత్సరాలుగా కన్నీటితో ప్రభువుని ఆరాధించాను. ఈ వేద పుస్తకాలు లేకనే చాలా మంది మరణించారు. ఈ దేవవాక్యములు ఆ దేవుని బిడ్డలకు చేరాలి. అయ్యా నేను తీసుకువెళ్తానయ్యా, నేను తీసుకువెళ్తాను. బాబు, నువ్వు అక్కడికి ఎలాగైనా చేరాలి. ఈ జీవిత పోరాటంలో నువ్వు ఎలాగైనా విజయం సాధించాలి. సాధిస్తావా? ఈ జీవితం యేసు ప్రభువుకే అంకితం. ఆ దేశం కోసం నా ప్రాణాలు పోయినా కూడా నేను తీసుకువెళ్ళి అప్పగిస్తాను. నేను అప్పగిస్తాను. అయ్యా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నేను తీసుకువెళ్ళి అప్పగిస్తాను. మీరు ప్రార్థన చేయండి. సార్, వీడిని చూస్తే అనుమానంగా ఉంది సార్. ఏంటది? సార్ అది ఓ ప్రభువా, ఈ వేద గ్రంథాన్ని వీళ్ళ కళ్ళకు వేరే గ్రంథాల్లా కనబడేలా చేయి. చెప్పు, ఏంటిది? సార్ ఇది నిఘంటువు. ఏదో వేద పుస్తకాల్లో అనిపిస్తున్నాయి. సార్ ఇది జీవిత నిఘంటువు సార్. ఏమిటి? ఇది జీవిత నిఘంటువా? సరే సరే, వీటిని తీసుకెళ్ళు. అబ్బా, యేసు ప్రభువా నీకు కృతజ్ఞతులయ్యా.
ఎవరు? ఆ, ఇదేంటి? ఆ, మరియా, ఏమిటండి? అయ్యయ్యో, జాగ్రత్త. లోపలికి తీసుకెళ్ళి పద. చూసి కూర్చో, నీళ్ళు తీసుకురా. తమ్ముడు, తమ్ముడు. అయ్యా ప్రభువా, నేనేం చేయాలో నాకు తెలియలేదు. ఇదో తమ్ముడు, ఈ నీళ్ళు తాగమ్మా. ఆ భోజనం పళ్ళె పెట్టివు, తిను. మీకు చాలా కృతజ్ఞతలయ్యా. మిమ్మల్ని చూస్తుంటే క్రైస్తవులాగా కనిపిస్తున్నారే. పెద్దగా చెప్పొద్దయ్యా, పెద్దగా చెప్పొద్దు. అవును, మేము క్రీస్తువులమే. ఇక్కడ క్రీస్తువులని తెలిస్తే కాల్చి చంపేస్తారు. క్రైస్తవులమని తెలియకుండా బతకటం కూడా చాలా కష్టం అయ్యా, చాలా కష్టం. ఇక్కడున్న మన వాళ్ళని క్రైస్తవులని తెలిస్తే ఈ ప్రభుత్వం బంధించి కారాగారంలో వేసి చిత్రహింసలు పెట్టి చంపుతుంది. అది మాత్రమే కాదు, మన వాళ్ళందరినీ బంధించి బండు చాకిరి చేపిస్తున్నారయ్యా. వాళ్లకు ప్రభువుని గురించి, వేద గ్రంథం గురించి ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరయ్యా. ఈ దేశంలో ఉన్న మన గ్రంథాలన్నీ చించి పారేస్తున్నారయ్యా, చించి పారేస్తున్నారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఆ దేవుని గురించి మాట్లాడేవాడివి. ఇంత కష్టకాలంలో ఆ ప్రభువుని గురించి మాట్లాడుతున్నావే, ప్రభువుని గురించి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఎవరు బాబు? బాబు, నువ్వు ఎవరో ఏంటో నాకు తెలీదు. దయచేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు. వెళ్ళిపో. అయ్యా, నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ దేశ ప్రజలందరికీ యేసు ప్రభువు గురించి చెప్పడమే తప్ప నా నోట ఇంకే మాట రాదయ్యా. అందుకే చాలా మైళ్ళ దూరం నుంచి ఆ ప్రభువే నన్ను ఇక్కడికి పంపించారు. ఇదిగో చూడండి, ప్రభు దీన్ని మన కోసమే ఇచ్చారు. చూడండి, చూడండి, దీన్ని చూడండి. ఇక్కడ ఎవరి కళ్ళకి కనిపించకుండా ఈ వేద గ్రంథాన్ని ఇక్కడ ప్రజలకనే ప్రభువు పంపించారు. ఈ వేద గ్రంథం లేకుండా నేను ఎన్నో రోజులు కన్నీరు కార్చేనే. ఏది ఒకసారి ఇవ్వవే అయ్యా ప్రభు. నీ గ్రంథాన్ని చూసే భాగ్యం నాకు కల్పించావు, నీ గ్రంథాన్ని చూసే భాగ్యం నాకు కల్పించావయ్యా. ప్రభువా, చాలా సంతోషం అయ్యా. అయ్యా భగవంతుడా, ఈ వేద గ్రంథాన్ని మళ్ళీ చూసే భాగ్యం కల్పించావే. నీకు కృతజ్ఞతలయ్యా, నీకు కృతజ్ఞతలు. తమ్ముడు, ఈ గ్రంథాన్ని నేను తీసుకోవచ్చా? ప్రభు బిడ్డలారా, ఈ ప్రభు యొక్క వాక్యాలను సంతోషపరచాలని ప్రభు ఆశిస్తున్నారు. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. తమ్ముడు, చాలా సంతోషం. కానీ ఒక విషయం, ఈ రక్షణగా ఉన్న దళాల మధ్య నుంచి నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం. నేను మార్గం చెప్తాను.
అయితే మనం ప్రార్థన చేద్దాం. అలాగే బాబు. ఓ దయగల యేసు ప్రభువా, యేసు నామాన్ని ప్రార్థన చేసి మీకు శాంతి కలిగిస్తాను. చీకట్లో ఉన్న నీ బిడ్డలందరికీ అమితమైన వెలుగును ప్రసాదించి మా హృదయాల్లో నివాసమున్న నీకు కోటాను కోటి ధన్యవాదములు ప్రభు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ దీనుల గురించి తెలుసుకున్నావే, అదే విధంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ నువ్వు తెలుసుకోవాలి ప్రభు. ఓ యేసు ప్రభువా, ఓ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయ్యా ధన్యవాదాలయ్యా. అమ్మా అలాగే బాబు. ధన్యవాదాలు. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. రేయ్, నువ్వైనా నిజం చెప్పు. ఇంకా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది నీలాంటి క్రైస్తవులు ఉన్నారు చెప్పు. చార్జ్ హిమ్. ఇప్పుడు దొరికావురా. ఇటు చూడు నీ ముద్దుల కొడుకుని. అలెగ్జాండర్, ఫ్లోరా, అలెగ్జాండర్, ఫ్లోరా, అలెగ్జాండర్, ఫ్లోరా, అలెగ్జాండర్, ఫ్లోరా. నా బిడ్డను ఏం చేయవద్దు, నా బిడ్డను ఏమి చేయవద్దు. నేనన్నీ చెప్పేస్తా, నేనన్నీ చెప్పేస్తా అయ్యా. నా బిడ్డను ఏమి చేయవద్దు. నా బిడ్డను ఏమి చేయొద్దని చెప్పండి. నిజం చెప్పు, లేదంటే నీ భార్య నీ బిడ్డని చంపి పారేస్తాను. అయ్యా, ఫ్లోరా, నా బిడ్డను ఏమి చేయవద్దు, నా బిడ్డని భార్యని ఏమి చేయవద్దయ్యా. నేనన్నీ చెప్పేస్తాను, నేనన్నీ చెప్పేస్తానయ్యా, నేనన్నీ చెప్పేస్తానయ్యా. నాన్న వద్దు, నాన్న వద్దు, మీరేమి చెప్పొద్దు. మీ తోటి సహోదరుల్ని పట్టించి మీరు పాపాత్ములు కావద్దు నాన్న. వాళ్ళు నన్ను చంపినా సరే యేసు నా రక్షణతో మరణిస్తాను. నా బిడ్డని ఏమి చేయవద్దయ్యా, నా బిడ్డని భార్యని ఏమి చేయవద్దయ్యా. అయ్యా, అయ్యా, అలెగ్జాండర్, అలెగ్జాండర్, అయ్యా, అయ్యా, ప్రభువా, ప్రభువా, ఎక్కడయ్యా నువ్వు ఉన్నావయ్యా. అలెగ్జాండర్, 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 నా బిడ్డను నాశనం చేయి.
మార్నింగ్ సార్. కెప్టెన్, తను నీ కూతురా? అవును సార్, నా కూతురే. హాయ్ బేబీ, వాట్స్ యువర్ నేమ్? బాబా సార్, పుట్టగానే తల్లి చనిపోయింది. తనకి మాట్లాడడం రాదు. కానీ మనం ఏం చెప్పినా సరే అది అర్థం చేసుకునే శక్తి మా హెలెన్కు ఉంది సార్. అది మాత్రమే కాదు, స్కూల్లో జరిగే స్పోర్ట్స్లో మా అమ్మాయి నెంబర్ 1. ఓకే బేబీ, సీ యూ, బాయ్. నేను ఉంటాను సార్. ఓకే సార్. నువ్వు పోనీ. బాయ్. కమా. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా కొంతమంది క్రైస్తవులు ప్రాణానికి తెగించి యేసు ప్రభువుని రహస్యంగా ఆరాధన చేస్తూ వచ్చారు. మనం ఇప్పుడు ప్రభువుని ప్రార్థిద్దామా? మా కోసం ప్రాణాలను ఇచ్చినవాడా, మా కోసం మరణించి లేచినవాడా, మా కోసం ప్రాణాలను ఇచ్చినవాడా, మా కోసం మరణించి లేచినవాడా, మమ్మెప్పుడు నడిపించే దైవము నీవే, మా కోసం దిగి వచ్చిన దూతవు నీవే, మమ్మెప్పుడు నడిపించే దైవము నీవే, మా కోసం దిగి వచ్చిన దూతవు నీవే. యేసు ప్రభువు ఒకడే ఒకడే ఒకడే, సర్వవేళలా సర్వము నీవే, సర్వవేళలా యేసు ప్రభువేలే. దయచేసి అందరూ కూర్చోండి. మనం ఇప్పుడు దేవుని సువార్త గురించి స్తుతిద్దామా? ప్రియమిత్రులారా, అపోస్తు దైవకావ్యంలో 14వ అధ్యాయంలో 22వ వాక్యం గురించి మనం చర్చిద్దాం. నేను ఈ వచనంలో మానవుని గురించి బోధించేది ఏమిటంటే, ఎన్ని ఉపద్రవములు వచ్చినను ఏమైనాను దేవుని రాజ్యము స్థాపించబడును. ఇందులో లిఖించబడిన విధంగా మనము దేనికి భయపడకుండా ప్రభువుని స్తోత్రము నిత్యము ప్రార్థించెదము. ఆమెన్. యేసుక్రీస్తు చెప్పిన విధంగా ఏ సువార్తనైనను ఈ భూమిపైన అన్ని జాతుల వారికి తెలియపరచాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. ప్రభు ఆజ్ఞను ఎలాగైనా రహస్యంగానైనా సరే ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇదిగో, వీళ్ళు మరణించినా సరే అనే తీర్మానంతో ఇంటింటికి సువిశేషాన్ని రహస్యంగా చెప్పడానికి వెళ్ళారు. ఒకరోజు ఇంట్లో ఎవరండి? బే ఏమ్మా, నీకు మాటలు రావా? బే బే అయ్యో దేవా, ఈ పసిదానికి మాట లేకుండా చేశావే. ఏమ్మా, మీ నాన్నలేరా? ఆ ఆ ఆ ఆ అమ్మ కూడా లేదా? బే సరే అమ్మా, తాగడానికి కాసిన నీళ్ళు తల్లి. ఆ ఆ ఆ ఆ
చాలా సంతోషం అమ్మా. నేను ఓ విషయం చెప్తాను, వింటావా? యేసునాథుడనే ఓ ప్రభు ఉన్నాడమ్మా. ఆయన కళ్ళు లేని వారికి కళ్ళిస్తున్నాడు, నడవలేని వారికి నడకనిస్తున్నాడు, చెవులు వినబడిన వాళ్ళకి వినేటట్టు చేస్తున్నారు, మృతజీవులకు కూడా ప్రాణం పోస్తున్నారమ్మా. నువ్వు యేసునాథుని నమ్మితే నీకో అద్భుతాన్ని చూపిస్తానమ్మా. యేసునాథుని నమ్ముతావమ్మా? నీకోసం ప్రార్థించనా? మోకాళ్ళ మీద కూర్చో అమ్మా. ప్రభువా, ఈ బాలికపై నీ కరుణ చూపి ఈ బాలిక నోరు తెరిచి మాట్లాడేటట్టు చెయ్యి. నీ కరుణతో కాని పని ఏమీ లేదు. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, హెలెన్, ఆమెన్. హెలెన్. ఏయ్! డాడీ, డాడీ, హెలెన్, ఇంకొకసారి పిలువమ్మా. డాడీ, ఇంకా నువ్వు మాట్లాడు హెలెన్. మాట్లాడమ్మా, మాట్లాడు. డాడీ, అమ్మా హెలెన్, ఇంకోసారి డాడీ అని పిలువమ్మా. డాడీ. ఆ, 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 ఆ. ఓ, నా కూతురు మాట్లాడుతోంది. అయ్యో, నా కూతురు మాట్లాడుతోంది. అయ్యో, నా కూతురు మాట్లాడుతోంది. మాట్లాడుతోంది. అయ్యా, నా కూతురు మాట్లాడుతుంది. అయ్యా, ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇది నేను నమ్మలేకపోతున్నానయ్యా, నమ్మలేకపోతున్నాను. అయ్యా, చెప్పండి అయ్యా, చెప్పండి. సార్, ఇదంతా యేసు మహిమ. ఇది నా గొప్పతనం కాదు. ఆ ప్రభువే మీ బిడ్డకు మాటిచ్చాడు. ఆయనింకా సజీవుడుగానే ఉన్నాడు. అయ్యో, నేనెన్నో పాపాలు చేశానయ్యా. అయ్యో, అయ్యో, అయ్యో. అయ్యా, ఈ చేతులతో ఎంతో మంది క్రైస్తవులను చిత్రవద చేసి అణువణువు హింసించి చంపానయ్యా. అటువంటి మహా పాపాలు చేశాను నేను. అలాంటిది నా కూతురికి మాట ప్రసాదించాడయ్యా. అయ్యా, ఇప్పుడే తెలుసుకున్నానయ్యా, ఆ యేసుక్రీస్తే నిజమైన దైవమని, నిజమైన దైవమని. అయ్యా. సార్, ఇంతవరకు మీరు చేసిన పాపాలన్నీ ఆ ప్రభువు దగ్గర చెప్పుకోండి. ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. ఎందుకంటే ఆయన ఒక్కడే మన గురించి రక్తం చిందించి సిలువ వేయబడి 3వ నాడు సజీవంగా లేచి ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. అయ్యా, అయ్యా, యేసుక్రీస్తు ఉన్నాడయ్యా, యేసుక్రీస్తు ఉన్నాడయ్యా. నేను నమ్ముతున్నాను, ఆయన్ని నేను నమ్ముతున్నాను, నిజంగా నమ్ముతున్నానయ్యా. అయ్యా, 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 ఇక మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి అయ్యా, నేను చేస్తాను. అయ్యా, మీకే సహాయం కావాలి చెప్పండి అయ్యా, చెప్పండి, చెప్పండి అయ్యా. నా గురించి మీరేమీ చేయక్కర్లేదు. యేసునాథుని గురించి జీవిస్తే చాలు. మీరు ప్రభువు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే
ఈ పరిశుద్ధ గ్రంథం మీకు సహాయంగా ఉంటుంది. చదువుతానయ్యా, చదువుతాను అయ్యా. సార్ నాకింకా సెలవు ఇప్పిస్తారా? పాప వెళ్ళొస్తానమ్మా. సరే. అయ్యా ఒక్క నిమిషం. ఎందుకు? మా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. అలాగే. అయ్యా ఎవరూ లేరు, మీరిక బయలుదేరండి. అయ్యా జాగ్రత్తగా వెళ్ళండి. పాప వెళ్ళొస్తానమ్మా. అయ్యా మీ మేలు మర్చిపోలేనయ్యా. నేను వస్తానండి. ఈ జన్మలో మీ మేలు మర్చిపోలేనయ్యా. అయ్యా 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 ప్రభువా, మా పాపములను శుద్ధి చేసి మమ్ములను మంచి దారి నడిపించు ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. మమ్ములను, ఈ లోక ప్రాణికోటిని అందరినీ కాపాడి సుఖశాంతులు కల్పించు ప్రభువా. ఈ దేశాన్ని పరిశుద్ధ ఆత్మతో ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మమ్మలను కరుణించు ప్రభువా. యేసు ప్రభువా, నీ పేరు చెప్పినంతనే ఏమడిగినా ఇస్తారని అంటారే. ఈ అజ్ఞానాల తప్పిదాన్ని మన్నించి ఈ దేశాన్ని నీ కృపతో కాపాడు ప్రభు. యేసు నామాన్ని ప్రార్థిస్తూ అడుగుతున్నాను. ఆమేన్. ప్రభువా చూడయ్యా, ఎన్నాళ్ళయ్యా ఈ కష్టాలు. మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని కాపాడు ప్రభువా. ప్రభువా చూడయ్యా. భయపడకండి, ప్రభు ఆసన్నమయ్యే సమయం వచ్చింది. అయ్యా మీరు? ఆ తండ్రి మీకోసమే నన్ను ఇక్కడికి పంపించారు. ఇది చూడండి, ఇది చూడండి. అయ్యా, ఆకాశం నుంచి పంపించిన గ్రంథాన్ని మా కళ్ళకి చూపించావయ్యా. చాలయ్యా, ఇది చాలయ్యా, 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 చాలయ్యా.
ప్రభువా, నిషా, మన కూతురు మాట్లాడే ఈ సమయంలో నువ్వు లేకుండా వెళ్ళిపోయావే. అసలు దేవుడే లేడని నమ్ముతున్న మనకు ఆ దేవుడు చేసిన అద్భుతాన్ని చూసావా నిషా? ఆ యేసు దివ్యలీలల్ని నువ్వు చూడకుండానే వెళ్ళిపోయావా నిషా? వెళ్ళిపోయావా నిషా? దివ్యపురుషుడైన యేసుక్రీస్తు తన కోసం వెతకబడుతున్న సైనికులకు చిక్కబడి ఆ రోజు రొట్టెను తీసి స్తోత్రము చదివి విరిచి అందరికీ పంచడం జరిగింది.
ఇది మీకోసం ఏర్పాటు చేయబడ్డ ఆ తండ్రి యేసుప్రభువు శరీరం. దాని తరువాత ఒక పాత్ర తీసుకొని ఇది అతని శరీరంలో ప్రవహించే రక్తమే అని ఆయన సూచించారు. మీరందరూ దీన్ని తాగినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మనం శరీరం తినడంలోనూ దీన్ని తాగడంలోనూ ప్రేమలోనూ ప్రార్థనలోనూ ఆయన్ని అణువణువునా నింపుకోవాలి. మీలో ఆండ్రూస్ ఎవరు? నేనే ఆ ఆండ్రూస్. నేనేనయ్యా. వీడిని తీసుకురండి. నడు. సార్, ఈ దేశద్రోహి ఎముకలు ఇరగ్గొట్టినాను. నిజం చెప్పటం లేదు సార్. చెప్పండి, ఈ దేశద్రోహి మన ఖైదీల రహస్య స్థావరానికి ఎలా వచ్చాడు? నా దేశంలోకి వేద గ్రంథాలు ఎలా వచ్చాయి? మీకెవరికీ తెలీదా? ద్రోహి! చెప్పు, ఇంకా ఎన్ని వేద గ్రంథాలు దేశంలోకి తీసుకొచ్చావు? చెప్పు. ఓ, నువ్వు చెప్పవు కదూ? నువ్వు చెప్పవు కదూ? పెట్రోల్ తీసుకురండి. ఎస్ సార్. వాడి మీద పోసేయ్. మొత్తం అంతా పోసేయ్. త్వరగా.
బాడీ అంతా తడవాలి. కాగడా తీసుకురండి. ఈ ప్రపంచం కోసం నీ ప్రాణాలే త్యాగం చేశావు. అలాంటిది నా ప్రాణాలెంత. నా దేశాన్ని నువ్వే కాపాడు, నువ్వే కాపాడు. పరలోకమందున్న మా నిత్య ఆరాధకుడు అయిన ఓ దేవా, నీకు మా స్తోత్రం. చెడ్డ రాజును తొలగించి మాకు మంచి రాజును ప్రసాదించు. ఓ దేవా, అధికారులు నియమించినట్టు అలాగే ఈ దేశాన్ని కాపాడు, ఈ దేశాన్ని రక్షించు, రక్షించు. యేసు నామాన్ని స్తోత్రం చేస్తున్నాను ప్రభు. ఆమేన్, ఆమేన్. స్టాప్ స్టాప్ స్టాప్! రండిరా, ఆగండి. మీ బ్యాగులు ఏమున్నాయి? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? చెప్పండి. అయ్యా, అది మీ బ్యాగులు ఏమున్నాయి చెప్పండి. ఏమీ లేవయ్యా. మిమ్మల్ని చూస్తేనే క్రైస్తవులా ఉన్నారే. వీళ్ళందరినీ ఈడ్చుకురండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, వీళ్ళని చూస్తేనే క్రైస్తవులా ఉన్నారు సార్. ఆ అనుమానంతోనే వీళ్ళని తీసుకొచ్చాం సార్. ఏమిటి వీళ్ళని చూస్తుంటే క్రైస్తవుల్లా అనిపించడం లేదు. సరే సరే, మీరు వెళ్ళండి. ఏమిటి చూస్తూ నించున్నారు? వెళ్ళండి. ఆ క్రైస్తవులు ఎక్కడున్నా ఈడ్చుకొని రండి. ముందు ఆ పని చూడండి. ఈ విధంగా కెప్టెన్ క్రీస్తువులందరికీ రహస్యంగా సహాయం చేస్తూ వచ్చారు. తన హృదయం అనే ఇంటిలో యేసుని దేవునిగా నిలిపి ప్రార్థన చేస్తూ వచ్చాడు. సంజయ్, కెప్టెన్ చూస్తే నాకు అనుమానంగా ఉంది. అవును సార్, అతను చూస్తే నాకు అనుమానంగా ఉంది.
సోల్జర్, జనరల్ ఇస్ కమింగ్. జనరల్ సల్యూట్, సల్యూట్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, నాతో అర్జెంటుగా మాట్లాడాలని మీరు పిలిపించారట. కొన్ని రోజులుగా క్రైస్తవులు తప్పించుకు తిరుగుతున్నారట. అది ఎలా జరుగుతోంది? అంతేకాకుండా మన ప్రాంతంలోనే క్రైస్తవ కూటములు ఏర్పాటు చేసుకుని దైవ ప్రార్థనలు చేస్తున్నారట. అదెలా జరుగుతోంది? మీరంతా ఏం చేస్తున్నారు? సార్, వాళ్ళ కోసం ఎంత వెతికినా దొరకడం లేదు సార్. ఏంటి? ఎంత వెతికినా దొరకడం లేదా? ఎందుకు దొరకడం లేదు? మీ వల్లే వీలు కాలేదంటే మరి ఎవరి వల్ల అవుతుంది? ఇది నేను సహించలేను. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. కెప్టెన్, నువ్వు చెప్పు. సార్, నీకు తెలుసు ఆ పొరపాటు ఎక్కడ జరుగుతుందనేది. సార్, అటువంటి పొరపాటేమీ జరగలేదు. అయినా కూడా మేం మా ప్రయత్నాల్ని బలంగా చేస్తూనే ఉన్నాం. తప్పకుండా వాళ్ళు దొరుకుతారు సార్. లేదు, ఎక్కడో తప్పు జరుగుతోంది. అది నిజం. దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. చెప్పు, నీకు తెలుసా? నాకు తెలియదు సార్. తెలీదా? నువ్వు చెప్పు, నీకు తెలుసా? నాకు తెలియదు సార్. నీకు? నో సార్. ఏంటి? ఎవరికి తెలీదా? మీకు తెలియదంటే మరి ఇంకెవరికి తెలుస్తుంది? కెప్టెన్, చెప్పు. నీకు తెలుసు సంథింగ్ ఈజ్ రాంగ్. తెలీదు. ఏం జరుగుతోంది ఇక్కడ? మీకు తెలుసు. కెప్టెన్, చెప్పు కెప్టెన్, చెప్పు. నా పరిపాలనలో మన మధ్యలో ఒక ద్రోహి ఉండడానికి వీల్లేదు. నో. చెప్పు కెప్టెన్, చెప్పు. నీ అంత సామర్థ్యం కలవాడు మన టీంలో ఒక్కడు కూడా లేడు. మన సీక్రెట్స్ అన్నీ నీ ఒక్కడికే బాగా తెలుసు. నీకు తెలియకుండా ఏ ఒక్క పని ఇక్కడ జరగదు. అలాంటప్పుడు ఎందుకు నీకు తెలియదని చెప్తున్నావు? చెప్పు కెప్టెన్, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? సార్, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. సార్, నేను ఇన్ని రోజులుగా దాచిపెట్టిన ఒక నిజాన్ని చెప్పబోతున్నాను సార్. సార్, నిజం చెప్తున్నాను. ప్రపంచం కోసం ప్రాణాలు అర్పించిన ఆ యేసు ప్రభువే నిజమైన దైవం సార్, నిజమైన దైవం సార్. ఏమంటున్నావు? నిజమైన దైవమా? సోల్జర్స్, కమ్ ఆన్. దాహం, నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు.
నీళ్లు కావాలా? సోల్జర్, నీళ్లు తీసురా. ఇలా ఇవ్వు. కెప్టెన్, ఎంతో మందిని నీళ్లు కూడా ఇవ్వకుండా సజీవ దహనం చేశాం. కానీ నేను నీకు మంచి నీళ్ళు ఇస్తాను. ఇదిగో, తాగు తాగు తాగు. నీ చేతులతో ఎంతో మంది క్రైస్తవుల్ని సజీవ దహనం చేశావు. అందుకని ఇప్పుడు నేను నిన్ను సజీవ దహనం చేస్తాను. నన్ను సజీవంగా దహనం చేసినా పర్వాలేదు. దాని గురించి నేను బాధపడను. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఆ యేసు ప్రభువే నిజమైన దైవం. నిజమైన దైవం. సోల్జర్, పెట్రోల్ తీసురా. ప్రభు, నన్ను వదిలేయండి. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. వద్దు వద్దు, నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నేను నిజం చెప్పినందువల్లే కదా ఇంత అన్యాయంగా కెప్టెన్ చంపేశాం. ఓరే దుర్మార్గుడా, ఈ పాపం నీకు ఊరికినే పోదురా. కెప్టెన్, నన్ను క్షమించండి. మీలో ఎవరైనా ఎలాంటి ద్రోహమైనా చేశారని తెలిస్తే మీకు కూడా ఇటువంటి గతే పడుతుంది. అవును, ఈ అమానుష్య సంఘటనని చూసారా? ప్రేమ నిండిన యేసు ప్రభువు కోసం ఆ కెప్టెన్ తననే కానుకగా అర్పించుకున్నారు.
క్రైస్తవులు ఎచ్చటనున్నారు అని వెతికి వెతికి వేసారిపోయారు. ఆ తరుణంలో ఆ రహస్య సమావేశం జరిగినది. అపురూపమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడవలసిన పని లేదు. కారణం మనకు సాయంగా కెప్టెన్ గారు ఉన్నారు. ఇప్పుడు మనం ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్మరిద్దాం. ఇదేనా మీ రహస్య కూటమి? నువ్వేనా వీళ్ళందరికీ బోధకుడివి? యేసు యేసు అని చెప్పి ఎందుకు నా ప్రజల్ని పాడు చేస్తున్నావు? ఇవ్వు. ఇదేనా వేద గ్రంథం? ఇదెలా నా దేశంలోకొచ్చింది? సరే కానివ్వండి, మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇదిగో ఈ వేద గ్రంథం మీద ఉమ్ము వేసి యేసుని మర్చిపోయి వెళ్ళిపోండి. లేదంటే ఇక్కడున్న తుపాకీ గుళ్ళకి మీరంతా బలవుతారు. ముందుగా నువ్వు ఉమ్మి వేసి వెళ్ళు. నేను వెయ్యలేను, నా వల్ల కాదు. ఏమన్నావు? ఉమ్ము వస్తాను. త్వరగా. మీ బోధకుడే ఉమ్మి వేసి వెళ్ళిపోయిన తర్వాత మీరెందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? త్వరగా ఉమ్మి వేసి వెళ్ళిపోండి. యేసు ప్రభు వాక్యాలు నా మనసులో ఉండగా నాకెందుకు భయం? హెలెన్, ఉమ్మేసి వచ్చాయమ్మా. హెలెన్, ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? హెలెన్, ఉమ్మూస్ వచ్చాయమ్మా, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారమ్మా. హెలెన్, ఉమ్మూస్ వచ్చాయమ్మా. ఎందుకు అక్కడే నిలబడిపోయావు? ఉమ్మి వేసి వెళ్ళిపో.
ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. నేను ఏయ్, అటు వెళ్ళు. ఉయ్యను. అంకుల్, యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. నేను ఉయ్యను. అంకుల్, అంకుల్, యేసు ప్రభువు మీ పాపాల్ని క్షమిస్తారు. నేను ఉయ్యను అంకుల్. అంకుల్, యేసు ప్రభువు చాలా మంచివారు. మీ పాపాలన్నిటినీ క్షమిస్తారు అంకుల్. నేను ఉయ్యను. అంకుల్, యేసు ప్రభువు నా కోసము, మీ కోసము, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసము సిలువ వేయబడ్డారు అంకుల్. ఆయన మన కోసమే ప్రాణాలు అర్పించారు అంకుల్. అంకుల్, యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంకుల్. ఏమంటున్నావు? అవును, నువ్వు హెలెన్వి కదూ? అవును అంకుల్, మీరు మా నాన్నగారిని కాల్చి చంపేశారు కదా, నేనే అంకుల్. నేను ఆయన కూతుర్నే. నువ్వు మొగదానివి కదా? అవును అంకుల్, ఆ యేసు ప్రభువే నన్ను మాట్లాడించారు అంకుల్. ఆయన చాలా మంచివారు అంకుల్. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు అంకుల్. హెలెన్, ఏమంటున్నావు? ఆ యేసు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు అంకుల్. హెలెన్, హెలెన్, ఎంతో మందిని ఈ చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేశాను హెలెన్. అలాంటప్పుడు యేసు నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు అంకుల్. అయ్యో హెలెన్, నన్ను క్షమించు హెలెన్, నన్ను క్షమించు. నేను క్షమించడం కాదు అంకుల్, ఆ యేసు ప్రభువే మిమ్మల్ని క్షమిస్తారు అంకుల్. అయ్యో, ఆ యేసు నన్ను క్షమిస్తారా అమ్మా? నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు అంకుల్. అయ్యో, నేను దుర్మార్గుడు కదా, నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు అంకుల్. ప్రభువా, 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 నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. అయ్యో ప్రభు, మీరు యేసు గురించి బ్రతుకుతున్న జనమా? ఛ! సిగ్గుచేటు, సిగ్గుచేటు. చూడండి, ఈ పసిబిడ్డకున్న ధైర్యం కూడా మీలో ఏ ఒక్కరికి లేదు. ఏ ఒక్కరికి లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, నా ముందు నిలబడద్దు, వెళ్ళిపోండి. సోల్జర్స్, వినండి, మీ అందరినీ ఆజ్ఞాపిస్తున్నాను. నా దేశంలో క్రైస్తవులందరూ సంతోషంగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథం నా దేశం మొత్తం ముద్రించబడాలి. వెంటనే బయలుదేరి కారాగారంలో మగ్గుతున్న క్రైస్తవులందరినీ విడుదల చేయండి. చీకటి గదుల్లో ఉన్న క్రైస్తవులందరికీ స్వేచ్ఛను ప్రసాదించండి. ఈ దేశం యేసుకు సొంతం అవ్వాలి. నా ప్రజలంతా యేసును ఆరాధించేలా చేయండి, ఆరాధించేలా చేయండి.
Please subscribe.